మీకు ఒక 82,624 ఈజ్ మల్టిప్లైడ్ బై 5 అని మల్టిప్లై ఇచ్చాను అనుకో. సో మీరు ఏం చేస్తారు, 82,624 ఈజ్ మల్టిప్లైడ్ బై 5 రాసుకుంటారు, అవునా? ఎస్. సో ఇందులో ఏం జరుగుతుంది, మనం మల్టిప్లికేషన్ టేబుల్ మీద ఆధారపడాల్సిందే. అండ్ ఎట్లా చేస్తాము, డైరెక్ట్ 8 5 8 2 8 6 చేస్తాము, చెయ్యము. అట్నుంచి రావాలి. ఎట్నుంచి, ఫ్రమ్ రైట్ సైడ్ టు లెఫ్ట్ సైడే మనం చేయడం స్కూల్లో మనకున్న విధానంలో నేర్పించే పద్ధతి. ఏంటది చూద్దాం. 5 4 ఎస్ 20 అంటే పైన 2 0 డౌన్. 5 2 10 10 ప్లస్ 2 12 దట్ ఈస్ 1 అండ్ 2. అట్లాగే 5 6 30 30 ప్లస్ 1 31. 5 2 10 10 ప్లస్ 3 13 1 అండ్ 3. అట్లాగే 5 8 40 40 ప్లస్ 1 41. అయితే ఇక్కడ మీరు చేసేదంటే ఫస్ట్ 0 రాస్తున్నారు, తర్వాత 2 రాస్తున్నారు, తర్వాత 1 రాస్తున్నారు, తర్వాత 3 రాస్తున్నారు, తర్వాత 41 రాస్తున్నారు. అసలు రాసేదానికి చదివేదానికి ఏమైనా లింక్ ఉందా? లేదు. ఇదే ప్రాబ్లం. చిన్నప్పుడు 3rd క్లాస్లో ఎప్పుడైతే మన టీచర్స్ ఈ విధానం నేర్పిస్తారో అక్కడే ఎందుకు రాస్తుందో తెలీదు. ఓకే, రాసిన తర్వాత మనం బై హార్ట్ చేయడం నేర్చుకుంటాం, జస్ట్ కాపీ చేసుకుంటాం. కొంతమంది పేరెంట్స్ పిల్లలకు హెల్ప్ చేస్తారు కాబట్టి ఓకే. అయితే వేదిక్ మ్యాథ్స్ యొక్క ఇంపార్టెన్స్ ఎక్కడ వస్తుంది మీకంటే, మనం ఏ విధంగా అయితే తెలుగులో, హిందీలో, ఇంగ్లీష్లో లెఫ్ట్ టు రైట్ రాసుకుంటూ వెళ్తామో, లెఫ్ట్ టు రైటే చదువుకుంటూ వెళ్తాం. మీరు గమనించారు, ABCD ఇలా లెఫ్ట్ టు రైట్కి రాస్తాం, రైట్? అట్లాగే తెలుగులో ఈ ఎట్లా రాస్తాము, హిందీలో కూడా అలాగే రాస్తాం, అలాగే చదువుతాం. దెర్ ఇస్ నో డౌట్. ఈవెన్ ఉర్దూలో కూడా, ఉర్దూ అయితే రైట్ సైడ్ నుంచి లెఫ్ట్కి రాస్తారు, చదవడంలో కూడా రైట్ సైడ్ నుంచే లెఫ్ట్కి చదువుతారు, ఇజంట్ ఇట్? కానీ లెక్కలు వచ్చేసరికి, అందులోనూ మల్టిప్లికేషన్ వచ్చేసరికి రాయడం ఒక పద్ధతి ఉంటుంది, చదవడం ఒక పద్ధతి ఉంటుంది. ఈ కన్ఫ్యూజన్ పోగొట్టాలంటే మనం వేదిక్ మ్యాథ్స్లో చూద్దాం. విల్ టేక్ వేదిక్ మ్యాథ్స్ ప్రోగ్రామ్. సో వాట్ ఈస్ ద నంబర్ గివెన్? 8 2 6 2 4 ఈజ్ మల్టిప్లైడ్ బై 5. ఇప్పుడు మనము ఆలోచించడం మొదలుపెడదాం. ఎందుకంటే ఇక్కడ ఏం ఆలోచించాము, ఓన్లీ టేబుల్ వస్తే చాలు, ఇంకా మనకు ఆలోచనతో పని లేదు. అది ఇక్కడ మనం ఆలోచిద్దాం. 5 అనే నంబర్ని ఎట్లా కన్వర్ట్ చేసుకోవాలి. అది అడిషన్లో కావచ్చు, సబ్ట్రాక్షన్లో కావచ్చు, మల్టిప్లికేషన్లో కావచ్చు, డివిజన్లో కూడా కావచ్చు. సరే మనం చూద్దాం. ఫస్ట్ అడిషన్ నుంచి చూద్దాం. అడిషన్లో 1 + 4 అనుకోవచ్చు, 2 + 3 అనుకోవచ్చు, లేదా 3 + 2 అనుకోవచ్చు, లేదా 4 + 1 అనుకోవచ్చు, అవునా? ఎగ్జాక్ట్లీ. అట్లాగే సబ్ట్రాక్షన్లో అయితే 10 - 5 అనుకోవచ్చు, 9 - 4 అనుకోవచ్చు, 8 - 3 అనుకోవచ్చు, 7 - 2 ఆర్ 6 - ఇలా ఎన్ని నంబర్ అని తీసుకోవచ్చు. అదే మల్టిప్లికేషన్లోకి వచ్చేసరికి 1 × 5 లేదా 5 × 1 వచ్చేసి 5 అవుతుంది. ఈ 2 ఆప్షన్సే ఉంటాయి. అట్లాగే డివిజన్ ఒకసారి ఆలోచించండి. హౌ యు ఆర్ గోయింగ్ టు డూ టు గెట్ 5 ఇన్ డివిజన్ అంటే, ఏదైనా ఒక న్యూమరేటర్ బై డినామినేటర్ చేస్తాం. అంటే 5/1 = 5. ఇంకొక నెంబర్ చెప్పండి, 10/2 = 5, లేదా 15/3 = 5, లేదా 20/4 = 5. ఎస్. అయితే ఇంత పెద్ద నెంబర్లు కాకుండా మన బైనరీ సిస్టంలో మనకున్న నెంబర్స్ 1 ఆర్ 0. అంటే 1 0 అంటే 10 కావచ్చు, 100 కావచ్చు, 1000 కావచ్చు, 10,000 కావచ్చు. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే 5ని నేను 10/2 లాగా కన్వర్ట్ చేసుకుంటాను. అంటే 10ని 2 ముక్కలు చేస్తే నథింగ్ బట్ 5. సింపుల్. అంటే ఇచ్చిన నెంబర్ని 10/2 ఫార్మాట్లకి మనం కన్వర్ట్ చేస్తున్నాం. మరి ఏం చేయాలి? సో ఇచ్చిన నెంబరు మనం ముందు మల్టిప్లికేషన్తో 2తో చేస్తామా, 10తో చేస్తామా? డినామినేటర్తో చేయం, ఎప్పుడైనా న్యూమరేటర్తో చేస్తాం కాబట్టి 10తో చేస్తాం. సో ఇచ్చిన నెంబర్ 10తో చేస్తే ఏమొస్తుందంటే అదే నెంబర్ వస్తుంది, దాని పక్కన 0 వస్తుంది. ఎందుకంటే మీరు చూడండి, 2 × 10 = నథింగ్ బట్ 2 అండ్ a 0. అట్లాగే 16 × 10 అంటే ఎంత వస్తుంది మీకు? 160. అంటే ఇచ్చిన నెంబర్తో పాటుగా ఒక 0 రైట్ సైడ్ యాడ్, అది ఫిక్స్, గుర్తుపెట్టుకోండి. ఓకే, సగం పని అయిపోయింది. ఇంకో సగం ఏంటి? /2 చేయాలి. /2 చేయడం అంటే ఏంటి? సగం చేయడం. ఉన్నదాన్ని సగం చేయడం. సగం చేయడం అంటే ఇచ్చిన నెంబర్ 82,624 అనేది నెంబర్. దీన్ని సగం ఎట్లా చేయాలి? మొత్తం ఒకేసారి చేయకండి, రాకపోవచ్చు. సింగిల్ 8ని ఎట్లా సగం చేస్తాము? 4 ఉంటాము. సో నేను లెఫ్ట్ నుంచి రైట్కు రాయడం మొదలుపెట్టాను. ఇప్పుడు మీరు ఈ రెగ్యులర్ మెథడ్కి, వేదిక్ మ్యాథ్స్ మెథడ్ ఆన్సర్ సేమ్ వచ్చిందా రాలేదా? ఎక్కడ టేబుల్తో పని లేదు, అవునా?
సో దిస్ ఇస్ వాట్ ద డిఫరెన్స్ బిట్వీన్ రెగ్యులర్ మ్యాథ్స్ అండ్ వేదిక్ మ్యాథ్స్. సో ఇక్కడ ఆలోచన శక్తితో మనకు ఒక రఫ్ వర్క్తో పని లేదు, టేబుల్తో పని లేదు, ఏంతో పని లేదు. ఎస్, మీకు అర్థమైందా? నౌ ఐ విల్ గివ్ వన్ మోర్ ఎగ్జాంపుల్. మీరు చెప్పండి ఇప్పుడు. ఓకే, సో సపోజ్ 4,36,848 ఈజ్ మల్టిప్లైడ్ బై 5. సో మనం ఏం రాయాల్సిన అవసరం లేదు, మీరు సుదీర్ఘంగా దాన్ని గమనించండి. ఒక పెద్ద నంబర్, దాంతో 5 చేయాలి. 5 అంటే ఏంటమ్మా? 10/2. 10 అంటే ఏం చేస్తాం? దీని పక్కన ఒక 0 ఉంటుంది. ఎస్, బై 2 అంటే ఏంటి? సగం. ఓకే, 4లో సగం ఎంత? 2. మరి 3లో సగం రాదు కదా, అవునా? అప్పుడు ఏం చేస్తారు? 36 అనుకోండి. 36లో సగం ఎంత? 18. 1 8 ఫినిష్. 8లో సగం ఎంత? 4. 4లో సగం 2, 8లో సగం 4 అండ్ చివరిలో ఒక 0. అనగా 21,84,240 ఇస్ ద ఆన్సర్. మీరు చేయడానికి ఎంత టైం పట్టింది? కేవలం 3 సెకండ్ల నుంచి 5 సెకండ్లు మాత్రమే. అదే మీరు టేబుల్ మీద ఆధారపడి ఉంటే మీకు 20 నుంచి 30 సెకండ్ల టైం పడుతుంది, ఇజంట్ ఇట్? సో ఆ 20 నుంచి 30 సెకండ్ల టైంలో మీరు ఇలాంటివి 6 లెక్కలు చేయొచ్చు, అవునా?